అందరికీ నమస్కారం. రేవంత్ సర్కారు ఇప్పుడు ఈ నెల 10వ తేదీ నుంచి 31 వరకు మిస్ వరల్డ్ అందాల పోటీలను నిర్వహిస్తా ఉన్నారు. మరి దీనికి సంబంధించి అనేక నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మహిళలందరూ కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఒకసారి ఇక్కడ మన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి స్టాలిన్ గారు ఒకసారి మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నిద్దాం. నమస్కారం. నమస్కారం. చెప్పండి, ఇక్కడ రేవంత్ సర్కారు మిస్ వరల్డ్ అందాల పోటీలు నిర్వహిస్తా ఉన్నారు. దాన్ని మీరు స్వాగతిస్తున్నారా? ఒక తెలంగాణ ఉద్యమకారులుగా మీ అభిప్రాయం ఏంటి? ఈ అందాల పోటీ ఎందుకు నిర్వహిస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఈ అందాల పోటీ అన్నప్పుడు నాకేమర్థమైందంటే, మన తెలంగాణ ప్రజలను తీసుకెళ్లి అవుట్ ఆఫర్స్ కి తాకట్టు పెడుతున్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే అక్కడ ఇది మన సంస్కృతి కాదు, తెలంగాణ సంస్కృతి ఇది కాదు. బతుకమ్మ గాని, బోనాల పండగ గాని, దసరా గాని, సంక్రాంతి గాని ప్రతి ఒక్కటి ఆడపడుచులము అందంగా పట్టు చీరలు కట్టుకొని ఎంతో అందంగా ఒక తెలుగింటి బిడ్డలు, తెలుగింటి తల్లులు ఒక లక్ష్మీవారిలాగా మేము అలంకరించుకొని మేము మన సంస్కృతిని మేము పెంపొందించుకుంటున్నాము. అలాంటి మన దేశంలో ఈ అందాల పోటీలు నిర్వహించాలని మన సీఎం గారికి ఎందుకు ఈ దురుద్దేశం, ఈ దుర్బుద్ధి పుట్టిందో నాకు అర్థం కావట్లేదు. ఎంతో మంది సీఎంలు ఉన్నారు కానీ ఎవరికి కూడా ఇలాంటి ఆలోచన రాలేదు. మరి నీకెందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు తాకట్టు పెట్టాలని ఆలోచిస్తున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి, ఇక్కడ ఎలాగో మనకు నిధులు అందట్లేదు, మనకెవరు ఇవ్వట్లేదు అని అంటున్నావు కదా, దానికి నీ అభిప్రాయం ఏంటో కూడా మాకు తెలియాలి. ఎందుకు పెట్టినావు అని మేము ఇంతమంది అడుగుతుంటే కూడా నీకు ఒక్కరు కూడా సమాధానం లేదు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మా అందరికి అది తెలియజేయాలి, నువ్వు ఎందుకు పెడుతున్నావు అని చెప్పేసి. ఒకవేళ మాకు ఇప్పుడు అందాల పోటీకి నువ్వు ఎంత డబ్బు అయితే ఖర్చు పెడుతున్నావు, 2 కోట్లు 3 కోట్లు ఎంత అయితే ఖర్చు పెడుతున్నావో అదేదో రైతులకు ఇవ్వండి, పింఛన్లకు ఇవ్వండి, రిటైర్మెంట్ వాళ్ళకి ఇవ్వండి, షాదీ ముబారక్ వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళందరికి ఇచ్చేది వదిలిపెట్టేసి అందాల పోటీ అని చెప్పి ఆడవాళ్ళని రోడ్డు పైన తీసుకొస్తున్నావు కదా సీఎం గారు. ఇది పద్ధతి కాదు. ఇప్పటికే ఆల్రెడీ నువ్వు రోడ్డు మీద పడ్డావు, ఇప్పుడు దీని వల్ల నువ్వు ఇంకా రోడ్డు మీద పడతావు అని చెప్పేసి మేము ఆడవాళ్ళం అందరం తలుచుకుంటే నువ్వు రోడ్డు మీద పడతాం. గుర్తుపెట్టుకో ఈ మాట. ఈ అందాల పోటీలో మరి ఎవరెవరు పాల్గొంటున్నారో అది కూడా మాకు తెలియాలి. మేమే కాదు, మరి ఈ ప్రభుత్వం ఈ పోటీలకు ప్రభుత్వం ఏదైతే హామీ ఇస్తుందో, ఈ ప్రభుత్వము నిర్ణయించిందో, మరి ఆ ప్రభుత్వంలో ఉన్న ఆడవాళ్ళు కూడా ఎంతమంది వస్తున్నారు ఈ ప్రోగ్రామ్ కి, దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి. మినిస్టర్ల కూతుర్లు, ఎమ్మెల్యేల కూతుర్లు, వాళ్ళ భార్యలు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు, మరి వీళ్ళందరూ కూడా ఆ ప్రోగ్రామ్ కి అటెండ్ అవుతున్నారా లేదా? మరి మీరందరూ కూడా వస్తున్నారంటే ఫస్ట్ లైన్ లో మీ అందరిని నిల్చోబెట్టి ఆ తర్వాత మేము కూడా నిలబడతామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాం. అందాల పోటీలు పెట్టడం వల్ల తెలంగాణకు పెట్టుబడులు వస్తే దాంతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పేసి రేవంత్ సర్కారు మనకు సమాచారం ఉన్నది. అలా దీన్ని ఎట్లా చూద్దాం? అసలు అమ్ముతే కొడతారని చెప్పేసి దొంగ చాటున ఆడవాళ్ళని అమ్మే ప్రయత్నం అన్నమాట ఇది. అర్థమైందా? దొంగతనంగా ఆడవాళ్ళని అమ్మే ప్రయత్నం చేస్తుండు మన తెలంగాణ సీఎం. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే నిధులు లేవు అన్నవాడివి మొత్తం ఉన్న దేశంలో ఉన్న ప్రతి ఒక్క వాటిని వదిలిపెట్టి ఈ ఆడవాళ్ళ పైన నీ ప్రతాపం ఎందుకు చూపిస్తున్నావు? ఆడవాళ్ళ నుంచి ఇదే అందాల పోటీ పెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నావు? మమ్మల్ని ఎవరికి అమ్మేద్దాం అనుకుంటున్నావు? మరి మాకైతే ఏం అర్థం కావట్లేదు. కాబట్టి నువ్వు పెట్టే డబ్బులు ఏదో మన ప్రభుత్వానికి పెట్టండి, వాళ్ళ ద్వారానన్నా నీకు మంచి పేరు వస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు 1.5 year లో నువ్వు తెచ్చుకున్న పేరు చాలా చండాలంగా ఉంది. ఇప్పుడు ఆడవాళ్ళ జోలికి వచ్చినావు కాబట్టి మొత్తం నువ్వు మట్టు కసుకపోతావు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. స్టార్టింగ్ నుంచి మీకు ఆడవాళ్ళ పైనే ఎక్కువ ప్రేరేపణ ఉంది. ఎందుకంటే ఆడవాళ్లకు ఫ్రీ బస్ పెట్టారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ వన్, ఆడవాళ్ళు డిగ్రీ చదువుకున్న వాళ్ళకి స్కూటీస్ ఇస్తా అన్నారు. థర్డ్ వన్, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తా అన్నారు. ఫోర్త్ వన్, ఉద్యోగం ఇస్తా అన్నారు. ఫిఫ్త్ వన్, ఆడవాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి పైసలు వసూలు చేయడానికి నిర్ణయించుకున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలు ఆడవాళ్ళకి చెందినవే ఉన్నాయి. ఆ 6 గ్యారంటీలను నువ్వు చేయకపోవడమే కాకుండా ఇప్పుడు ఇది 5వ గ్యారంటీ కూడా ఆడవాళ్ళని నిలబెడుతున్నావు అంటే దీంట్లో నీ అభిప్రాయం ఏంటి? మాకు అర్థం కావట్లేదు. ఆడవాళ్ళ మీద నీ ఫోకస్ ఏంటి? చేయాల్సిన పనులు చెయ్యి. ఆడవాళ్ళ మీద ఫోకస్ పెడితే పద్ధతి కాదు. తెలంగాణ తల్లిని మార్చినావు. తెలంగాణ తల్లిని ఎలాగైతే నువ్వు మార్చినావో అట్లాగే మన తెలంగాణ కూడా మట్టడిపోతుంది. ఎందుకంటే తెలంగాణ తల్లికి కిరీటం ఉండాలా, కిరీటం పోయింది. ఆమె నగలు వేసుకొని దగదగ మెరుస్తూ తెలంగాణ తల్లిలాగా నిలబడే తల్లిని ఈ రోజు ఒక పాలేరు మనిషిలాగా నిలబడ్డావు. ఎందుకంటే నీది రెడ్డి కులం కాబట్టి నువ్వు ఆ పాలేరు మనిషిలాగా మా తెలంగాణ తల్లిని నిలబెట్టినావు. ఇప్పుడు ఈ తెలంగాణ ఆడపడుచులను కూడా అదే రకంగా పేదరికంగా చూపించి మమ్మల్ని నువ్వు ఖచ్చితంగా
ఇంటర్నేషనల్ వాళ్ళకి అమ్మేస్తావు అని చెప్పేసి మాకు నిర్ధారణ జరిగిపోయింది. కాబట్టి నీకు సీఎం పదవిలో నుంచి తప్పుకోవడమే నువ్వు బెస్ట్ అని నేను అనుకుంటున్నాను.